ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. ఎమ్మెల్సీపై కొండా మురళి ఫైర్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకు దమ్ముంటే తనలాగా రాజీనామా చేసి గెలవాలి అంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు సవాల్ విసిరారు. వరంగల్ పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి దారికి వెళ్లే దారిలో డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తొలగించారని, ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, కానీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తాను పార్టీ మారలేదని, ఒక బీసీ నాయకుడై ఉండి రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి డబ్బాలు ఎలా తొలగిస్తావని ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కొండా మురళి మధ్య పచ్చగడ్డి వేస్తే మండే పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొందని అర్థమవుతోంది. ఆవులు తన్నుకుంటే లేగదూడలో కాళ్లు విరిగిన చందంగా ఇద్దరి మధ్య కంచెపడిందని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుండడం గమనార్హం. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే అంశంపై ఘంటారావం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నాకు పట్టాలు కట్టుకొని ఉన్నది కూడా తెలుసు. ఓకే, అయితే దాని ఈ విషయంలో సీరియస్ తీసుకుంటాను సార్. ఇప్పుడు మీరు ఏదైతే డబ్బాలకు పర్మిషన్ ఇచ్చిందో వీళ్ళందరినీ ఒక పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని, నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకులు ఇంటి కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషాబాబులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి యునానిమస్ కాలే, మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులు అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచె చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం,